సమాచారం అనేది 7 నుండి 7:30 ప్రాంతంలో ఈ భూకంప అత్యంత స్వల్ప భూకంప తీవ్రతనైతే ఇక్కడ ప్రజలు ఫీల్ అయ్యారనే చెప్పుకోవచ్చు సార్. అయితే ఇటు చూస్తే సాగర్ కంప్లీట్ గా మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది గమనించారు, కొంతమంది గమనించలేదు. అయితే ఫ్యూచర్ లో కూడా ఇటువంటి భూకంపం వచ్చే అవకాశం అక్కడ ఉందా? అది ఎర్త్ క్వేక్ జోన్, అసలు అధికారులు ఏమంటున్నారు? అంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారా? సర్తాజ్ అధికారులు ఇప్పటి వరకు దీని మీద అధికారికంగా స్పందించలేదు. కానీ ప్రజలు చెప్తున్న దాన్ని బట్టి, ఎందుకంటే ఏలూరులో స్పష్టంగా మీడియా కూడా వాళ్ళు చెప్తున్నారు, మేము భూకంప తీవ్రతను ఫీల్ అయ్యామని చెప్తున్నారు. 2 నుండి 5 సెకండ్ల పాటుగా స్పష్టంగా కళ్ళు తిరగడం కానీ, కాళ్ళ కింద భూమి కంపించడం కానీ, టీవీల దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులు కింద పడిపోవడం కానీ, సో వీటన్నిటిని చూసిన నేపథ్యంలో అధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఏలూరు ఒక చోట కాదు, ద్వారకా తిరుమలలో కూడా అదే పరిస్థితి. అపార్ట్మెంట్ వాసులంతా కూడా కంగారు పడి అపార్ట్మెంట్ పైన ఫ్లాట్లో ఉండి 5-6 ఫ్లోర్లు ఉన్న ఫ్లాట్ నుండి కిందకి దిగి బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. మరో చోట చింతలపూడి వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. కన్నాపురం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో కూడా మొత్తం ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడా కూడా అనుమానం లేకుండా వారు చాలా స్పష్టంగా అధికారులు అడుగుతున్నా కూడా మీడియా కూడా సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేసి పంపుతున్నారు. సోషల్ మీడియాలో తాము ఈ అత్యంత స్వల్ప భూకంప తీవ్రతను ఏ విధంగా ఫీల్ అయ్యామనే దాని మీద కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే టీవీ దగ్గర పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలన్నీ పడిపోవటం కానీ, లేకపోతే వీటన్నిటిని చూసినప్పుడు ఎట్లా జరిగింది అనే దాని మీద పూర్తిస్థాయిలో కొంతమంది ఇక్కడ భూకంపం వచ్చింది అని చెప్పేవారు ఉన్నారు. మరికొంతమంది స్పష్టంగా మేము బయటకు వచ్చినప్పుడు ఈ కాళ్ళ కింద భూమి కంపించింది అని చెప్తున్నారు. ఒక చోట అంటే ఏలూరు 1 టౌన్ ప్రాంతంలో అయితే సుమారుగా 2 నుండి 3 సెకండ్ల పాటు, అంటే భూకంపం వచ్చింది అని తెలుసుకునే లేక మొత్తం ఆ భూమి కంపించింది, మరలా ఆగిపోయిందని చెప్తున్నారు. ద్వారకా తిరుమల సుమారుగా 5 సెకండ్ల పాటు, 4 నుండి 5 సెకండ్ల పాటు చెప్తున్నారు. అటు కన్నాపురం, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో కొంత 5 నుండి 6 సెకండ్ల పాటు. అంటే సో ఈ తీవ్రత ఎంత మేర ఉంది అనే దాని మీద అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి అయితే ఉంది సర్కార్. ఎందుకంటే ఇప్పుడు అత్యంత స్వల్పంగా వచ్చినా కూడా, అంటే టీవీ కదలటం అంటే వీరు అతి తక్కువగా వచ్చిందని చెప్తున్నా కూడా, అధికారులు అత్యంత స్వల్ప భూకంప తీవ్రత అని చెప్తున్నా కూడా, మరి ఈ కదిలి భూమి కదలటం, భూమి కంపించడంతో పాటుగా టీవీల దగ్గర ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం అంటే, సో ఈ ఎంత మేర రిక్టర్ స్కేల్ మీద ఎంత మేర ఈ భూకంప తీవ్రత ఉంది అనేది అధికారులు చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం సుమారుగా 2015-16 ప్రాంతంలో ఏలూరులో సేమ్ ఇదే భూమి కంపించింది. అపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి వస్తువులు, ఇళ్లలో వస్తువులు పడిపోవడం కానీ, ఫ్లాట్స్ లో వస్తువులు చెల్లాచెదరైపోవడంతో పాటుగా నిర్మాణంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి సంబంధించి కొంత అక్కడ ఈ సిమెంట్ ప్లాస్టింగ్ చేసిన చోట ఆ పెచ్చులు ఊడిపోవటం ఇవన్నీ చూసి భూకంప తీవ్రత అప్పట్లో సుమారుగా 2.5గా అప్పుడే అధికారులు చెప్పడం జరిగింది. సో మరలా 10 ఏళ్ల తర్వాత ఏలూరులో మరలా ప్రజలు భూకంపాన్ని ఫీల్ అయ్యామని చెప్తున్నారు. సో రిక్టర్ స్కేల్ మీద ఎంత తీవ్రత నమోదైంది అనే దాని మీద అధికారులు చెప్పాల్సింది. మరోపక్క అంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఏ విధంగా ఆ రిక్టర్ స్కేల్ మీద ఆ భూకంప తీవ్రత, సో దీనివల్ల ఆస్తి ప్రాణనష్టం జరగపోయినా కూడా ఈ భూకంపం అసలు ఎందుకు వచ్చింది, సో ఎక్కడ ఈ సెంటర్ ఎక్కడ ఉంది, భూకంప కేంద్రం ఎక్కడ ఉందో అక్కడ నుండి ఎంత మేర ఈ తీవ్రత వచ్చింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది సర్కార్. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, మొత్తంగా ఇటు చూస్తే ఏపీలో మరియు తెలంగాణలో పలు చోట్ల భూకంపాలు వచ్చాయి. ఇటు రెక్టార్ స్కేల్ పై 5.3 తీవ్రతతో ఇటు భూమి కంపించింది. అయితే మొత్తంగా మనం చూస్తున్నాము, కంప్లీట్ గా కూడా విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇటు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్కడ భూమి కంపించింది అనే విజువల్ ఒక సైడ్ చూస్తూ ఉంటే, అసలు భూమి కంపించిన విజువల్స్ ని, సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఇళ్లలో ఏ విధంగా అక్కడ వస్తువులు పడిపోయాయో ఆ ఫుటేజ్ ని కూడా చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. 1-2 చోట్ల ఏకంగా 2 రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే కనిపించింది ఇటు కాసేపటికైనా కూడా జనం మాత్రం ఉలిక్కి పడ్డారు. కొంతమందికి భూ ప్రకంపన అనేది కనిపించింది, ఆ తర్వాత కొంతమంది మాత్రం అంతగా దాన్ని చూడలేదు. బట్ భయంతో మాత్రం చాలా మంది ప్రజలు బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు షాక్ లో ఉండిపోయారు. అసలు ఎర్త్ క్వేక్ ఫ్రీ జోన్స్ లో కూడా ఇటు ఎర్త్ క్వేక్స్ వచ్చాయి. ఈసారి చాలా చోట్ల ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోయినా కూడా చాలా ఏళ్ల తర్వాత ఇటు భూమి ప్రకంపించడం వల్ల అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా భయపడ్డారు. ఫ్యాన్స్ ఊగిపోయాయి, గోడలు బీటలు వారాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇటు తెలంగాణలో భూప్రకంపన రావటం, ఇక ఇదే అతిపెద్ద భూప్రకంపన అని కూడా నిపుణులు చెబుతున్నారు. ములుగులో 5.3 తీవ్రతతో ఇటు రెక్టార్ స్కేల్ పై
ఎర్త్ క్వేక్ నమోదైనట్లుగా స్పష్టం చేశారు అధికారులు. ఇక గోదావరి తీరం వెంబడి భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మరియు తెలంగాణలో పలు చోట్ల ఇక్కడ భూమి కంపించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పూర్ణచంద్రరావు, ఎన్జీఆర్ఐ భూకంపం అధ్యయన విభాగం అధిపతి, మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే ఇటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇటు ఎర్త్ క్వేక్స్ వచ్చాయి వాళ్ళ. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు, ఇది దేనికి సంకేతం అనుకోవచ్చండి? ఈ రోజు ఉదయం వచ్చినటువంటి భూకంపం ఇది కొంచెం మ్యాగ్నిట్యూడ్ పెద్దదే అనమాట. 5 magnitude, అబౌవ్ 5 magnitude. అండ్ యూజువల్ గా తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద భూకంపాలు జనరల్ గా రావు. గతంలో మనకి వచ్చినవి కూడా 5.7, 5.4 ఆ రేంజ్ లోనే ఉంది. ఇది ఏరియా ఏంటంటే కొంచెం గోదావరి రివర్ బెల్ట్ కి దగ్గరలో ఉంది. అండ్ మనం గతంలో కూడా చూసాం ఏంటంటే ఈ గోదావరి నది ఉన్న చోటల్లో మనకి భూమిలో పగుళ్ళు వస్తుంది. వీటిని మనము ఫాల్ట్స్ అంటాము. అయితే వీటిలో కొన్ని ఫాల్ట్స్ యాక్టివ్గా ఉంటాయి, దానివల్ల తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. గతంలో చిన్న చిన్న భూకంపాలు వచ్చినాయి కానీ అవి పెద్దగా మనం వాటిని పట్టుకోలేదు. అంటే సైంటిస్ట్ వీటిని స్టడీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి భూకంపం కొద్దిగా ఈ రివర్ బెల్ట్ అంటాం, లేదా రిఫ్ట్ వ్యాలీ అంటాం, దీనికి గోదావరికి దగ్గరలో ఉండడాన ఈ భూకంపం వచ్చింది. దీన్ని ఇంకా ఫర్దర్గా స్టడీ చేయాలి. ఎందుకంటే మనకి లాస్ట్ 5 magnitude ఎర్త్క్వేక్ వచ్చింది మనకి భద్రాచలంలో, తర్వాత ఒంగోలులో 60s, 1967, 1969 అప్పుడు వచ్చినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు చూస్తున్నాము 5+ అనమాట. సో దీన్ని కొంచెం డీటెయిల్గా స్టడీ చేయాలి. కానీ బేసికలీ దీనికి కారణం మాత్రం ఈ గోదావరి రివర్ బెల్ట్లో ఉన్నటువంటి ఫాల్ట్స్, భూమిలో ఉన్నటువంటి ఫాల్ట్స్ అవి యాక్టివేట్ అయినప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తాయి అన్నమాట. అయితే పూర్ణచంద్రరావు గారు, ఇటు చూస్తే గోదావరి తీరం వెంబడి కూడా ఇటు ఎర్త్ క్వేక్స్ వచ్చాయి కాబట్టి అంటే ఇటు రివర్ ఫ్లో కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? దాని వల్ల ఏమైనా ప్రమాదం ఉందనుకోవచ్చా? లేదండి, ఇప్పుడు ప్రమాదం అంటే ఏముండదు. ఎందుకంటే ఎర్త్క్వేక్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ దీని తర్వాత చిన్న చిన్న భూకంపాలు వస్తే రావచ్చు. వాటిని మనం ఆఫ్టర్ షాక్స్ అంటాము. సాధారణంగా కొంచెం పెద్ద భూకంపం వస్తే తర్వాత కొద్ది రోజుల పాటు మనకి చిన్న చిన్న భూకంపాలు రావడం జరుగుతుంది. కానీ దానివల్ల మనం దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సో మెయిన్ భూకంపం అయితే వచ్చేసింది ఆల్రెడీ. ఇది ప్రస్తుతం దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ మనం చూస్తే 5.3 తీవ్రతతో ఇక్కడ భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. అయితే 10 seconds ఎర్త్ క్వేక్ అనేది ఫీల్ అయ్యారు జనాలు. అంటే 10 seconds అనేది ఎక్కువసేపు అనుకోవాలా అండి, లేకపోతే ఫైన్ బెటర్ అంటే నెక్స్ట్ టైం కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భూకంపం పెద్దదైనప్పుడు భూకంపనం అనేది ఎక్కువసేపు ఉంటుంది. సో చిన్న భూకంపం అయితే చాలా తక్కువసేపు ఉంటుంది అనమాట. సో అందుకని ఇంత డ్యూరేషన్ మా ప్రజలు ఫీల్ అవ్వడం జరిగింది. సో బికాజ్ ఇట్ ఈస్ magnitude 5+, అది బేసిక్గా అదే కారణం. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా దీని తర్వాత చిన్న చిన్నది రావచ్చు, దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఆ దగ్గర ప్రాంతాల్లో మరి డ్యామేజ్ రిపోర్ట్ కానీ నాకైతే ఇంకా ఇవి రాలేదు. సో నేను అనుకోవడం 5 magnitudeకి పెద్ద డ్యామేజ్లు ఉండకపోవచ్చు. యూజువలీ మనం 6 and above అయితేనే సివియర్ డ్యామేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న భూకంపాలు రావచ్చు, ఈ రోజు రావచ్చు, మళ్ళీ రేపు కూడా రావచ్చు, బట్ దే విల్ బి స్మాల్ మ్యాగ్నిట్యూడ్. సో దానివల్ల అంత ప్రమాదం ఏం లేదు, ప్రజలు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అత్యంత దగ్గరలో ఎవరికైనా ఇంటికి ఏమైనా ఫాల్ట్ ట్రాక్టర్స్ కానీ ఏమైనా అయినట్లయితే అధికారుల నుంచి ఇన్ఫార్మ్ చేసి వస్తాం. అట్ ద సేమ్ టైం పూర్ణచంద్ర గారు చూస్తే మళ్ళీ భూప్రకంపన వచ్చే అవకాశం ఉందా అంటే మనం చెప్పలేమని అంటున్నారు. కాబట్టి జనాలు ఇప్పుడు వచ్చింది ఎర్త్క్వేక్ ఫ్రీ జోన్స్ లో కూడా కొన్ని చోట్ల వచ్చింది. అసలు జనాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువగా మనకి ఇప్పుడు ప్రెసెంట్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళు అంటే తొందరగా బయటికి రావటం అది అసాధ్యం కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? బేసిక్ గా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు కంపారిటివ్లీ సేఫర్ జోన్స్ లో ఉన్నాయి. సో
ఇప్పుడు ఇఫ్ యూ కంపేర్ విత్ నార్థన్ ఇండియా, ఎస్పెషలీ హిమాలయన్ బెల్ట్ దగ్గర, అలాగే నార్త్ ఈస్ట్ ఇండియా, అవన్నీ చాలా హై హెజార్డ్ లెవెల్స్ అన్నమాట. అంటే అక్కడ మీకు 7-8 మ్యాగ్నిట్యూడ్ కూడా రావచ్చు. వేరే తెలుగు రాష్ట్రాల్లో మనకి అంత పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం లేదు. సో ప్రజలంతగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మాత్రం మనం కరెక్ట్గా చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే